సో మనకి క్రెడిట్ ఆపరేషన్స్ ఇన్ టాలీ ఇవాళ చెప్పుకోబోయే టాపిక్. క్రెడిట్ అంటే ఏంటంటే ఇప్పుడు దాకా మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయంటే అయితే బ్యాంకు లేదనంటే క్యాష్, ఈ రెండు ఫార్మాట్లలోనే డీల్ చేసాం. కానీ ఇప్పుడు ఇలా కాకుండా క్రెడిట్లో మనం ఇవ్వాల్సి వస్తుంది. సో క్రెడిట్లో ఇవ్వాలి అని అంటే మనకు టెర్మినాలజీస్ పర్చేజ్ సేల్స్ ఉంటాయి. సో ఒకటి ఏంటండి, కొత్తగా యాక్సెస్ అయ్యే వచ్చర్స్ పర్చేజెస్ ఒకటి, సేల్స్ ఒకటి. ఓకే, బాగానే ఉంది, పర్చేజెస్ సేల్స్. అయితే ఇక్కడ క్రెడిట్ ఆపరేటర్స్ ఏముంది, గుడ్ ఆఫ్టర్నూన్, క్రెడిట్ ఆపరేటర్స్ ఏముంది అని అంటే గనక మనం ఎవరి దగ్గరైనా పర్చేస్ చేసామని అనుకోండి, వాళ్ళు మనకి క్రెడిటార్స్ అవుతారు. అంటే రుణదాత, మనకి అప్పు ఇచ్చేవాడు. మనం ఎవరికైనా సేల్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళు మనకి డెటార్స్ అవుతారు. అంటే వాళ్ళు మనకి వాళ్ళు మన దగ్గర రుణం తీసుకునేవాళ్ళు, రుణగ్రస్తులు. సో ఈ ప్యాటర్న్లో మనం ఒక సమ్ చేద్దాం. ఇవి కొంచెం లెందీగా ఉంటాయి కాబట్టి చేసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ సో ఇది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ది మనం చేసుకోవడానికి బాగుంటుంది. ఇది దీంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ రాదు మనకి. సో కాబట్టి ఫస్ట్ ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. కంపెనీ, క్రియేట్ కంపెనీ. క్రెడిట్ ఆపరేటర్స్, కంట్రోల్ ఏ, కంపెనీ క్రియేట్ అయింది. చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మిస్టర్ రాజు, ఎస్బిఐ, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, కంప్యూటర్ పర్చేజ్ ఫిక్స్డ్ అసెట్స్, రఫీ టెక్నాలజీస్. ఇది కంప్యూటర్ కొన్నాము కానీ క్యాష్ కొనలే, రఫీ టెక్నాలజీస్ దగ్గర నుంచి కొన్నాము కాబట్టి వీళ్ళు మనకి ఏమవుతారు, రఫీ టెక్నాలజీస్ అనేవాళ్ళు క్రెడిటార్, క్రెడిట్ ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్ ఫ్రమ్ విజయ ట్రేడర్స్, ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ విజయ ట్రేడర్స్, వీళ్ళ దగ్గర నుంచి కూడా కొన్నాం కాబట్టి ఏమవుతారమ్మా వీళ్ళు, క్రెడిటార్స్. నెక్స్ట్ అట్లాగే డొనేషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్, ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు రఫీ టెక్నాలజీస్, అది ఎంట్రీ చేసుకుంటాం. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు విజయ ట్రేడర్స్, అది ఎంట్రీ చేసుకుంటాం. డిప్రిసియేషన్ ఆన్ కంప్యూటర్, డిప్రిసియేషన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్.
క్యాష్ పెయిడ్ టు కృష్ణ. కృష్ణ ఎవరో మనకు తెలియదు కానీ క్యాష్ ఇచ్చాం. అయితే మనకి ఏమన్నా ఇచ్చాడా కృష్ణ అంటే తర్వాత అమౌంట్ ఇచ్చాడంటే డెబ్టార్స్ కింద, లేదా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్ కింద పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉంది చూడండి, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్. మనం అడ్వాన్స్ ఇచ్చాం కృష్ణకి, తర్వాత అందులో 40% ఇచ్చాడు. కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు పావని. సో పావనికి కంప్యూటర్ అమ్మాం అంటే పావని వచ్చేసి మన దగ్గర కంప్యూటర్ కొనుక్కుంది కాబట్టి డెటార్. సో పావని మనకి డెటార్ అంటే మన దగ్గర అప్పు తీసుకుందని అర్థం. సో అయిపోయింది క్యాష్ ఫ్రమ్ పావని. సో ఇప్పుడు ఈ లెక్కన ఎలా చేయాలి అని అంటే ఫుల్ క్రెడిట్ ఆపరేటర్స్ మీద చేసుకురావాలి మనం. సో ఫస్ట్ ఓచర్, రిసిప్ట్, క్యాష్, రాజు, అమౌంట్ ఎంత 2 lakhs. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ అంటే ఎస్బీఐ, కాంట్రా, పైన ఎస్బీఐ, కింద క్యాష్ 50,000. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, పేమెంట్, క్యాష్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 5,500. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్ ఫ్రమ్ రఫీ టెక్నాలజీస్. అయితే ఇది రిసిప్ట్లో వేయాలా పేమెంట్లో వేయాలా? చెప్పండి అమ్మా. కంప్యూటర్ పర్చేజ్ ఫ్రమ్ రఫీ టెక్నాలజీస్ ఏం చేయాలి పాయింట్? మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. సో రేణుకాదేవి పేమెంట్ సార్ అని పెట్టింది, బట్ రెండు పేమెంట్ కాదు, చేయాలి. రెండు కాదు. వెరీ గుడ్. ఎందుకంటే క్యాష్ మనం ఇవ్వలేదు కాబట్టి. ఎస్, మనం క్యాష్ ఇవ్వట్లేదు, అటు పేమెంట్లో వేయలేము, అలాగని క్యాష్ తీసుకోవట్లేదు, అలాగని రిసిప్ట్లో వేయలేము. కాబట్టి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్కి మనం ఇంకొక ఓచర్ ఉందని చెప్పుకున్నాం నిన్నే. ఏంటది? జనరల్ సార్, జనరల్. జర్నల్. సో జర్నల్లో జర్నల్ ఎంట్రీ వేయాలి. క్యాజువల్గా ఇప్పుడు మనం కొనుక్కున్నామని అనుకోండి, కంప్యూటర్ పర్చేజ్ ఫ్రమ్ రఫీ టెక్నాలజీస్, అసెట్ వచ్చింది, అసెట్ అకౌంట్ డేటా టు ఎవరైతే క్రెడిట్ ఇచ్చారో వాళ్ళ పేరు. సో బై అనేది డెబిట్ అన్నమాట. సో బై కంప్యూటర్, అమౌంట్ వచ్చేసి 22,000 టు క్రెడిట్ చేసుకోవాల్సిన క్రెడిటార్ని రఫీ టెక్నాలజీస్. ఆన్ అకౌంట్ తీసుకోవాలి. బిల్స్ ఆఫ్ ఏంటంటే బిల్ వైజ్ డీటెయిల్స్ అని ఇక్కడ నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. బిల్సెస్, యావరేజ్ డ్యూ డేట్ ఇవన్నీ చేశారు కదా, అవన్నీ ఇక్కడ కనబడతా ఉంటాయి. డ్యూ డేట్ ఆర్ క్రెడిట్ డేస్ నేము, బట్ అవేమి మనం డిస్టర్బ్ చేయము ఎందుకంటే మనది ఎడ్యుకేషనల్ వర్షన్ కాబట్టి. నెక్స్ట్ అట్లాగే ఫర్నిచర్ పర్చేజ్ ఫ్రమ్ విజయ ట్రేడర్స్, సేమ్ బై ఫర్నిచర్, అమౌంట్ 14,000 టు విజయ ట్రేడర్స్ 14,000. డొనేషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్, ఇది క్యాజువల్ రిసిప్ట్ త్రూ బ్యాంక్ కదా, ఎస్బీఐ. డొనేషన్ అమౌంట్ వచ్చేసి 18,000. నెక్స్ట్ క్యాష్ పేడ్ టు రఫీ టెక్నాలజీస్, పేమెంట్, క్యాష్. రఫీ టెక్నాలజీస్కి
అమౌంట్ కట్టాలని చెప్పాడు కానీ ఎంత అని చెప్పాడా? చెప్పలేదు. మరి ఎలా తెలుస్తుంది అని అంటే రఫీ టెక్నాలజీస్ కింద బ్యాలెన్స్ ఉంది చూడండి 22,000 అని, అది కనబడతా ఉంటుంది. దాన్ని మనం ఇప్పుడు 22,000 మనం వాళ్ళకి ఇవ్వాలి కదా. ఆ 22,000 ఇక్కడ ఫుల్గా ఎంటర్ చేయగానే అక్కడ చూడండి ఆన్ అకౌంట్ తీసుకోవాలి. ఇది 0 అయిపోయింది బ్యాలెన్స్. ఏమైందమ్మా? 0 అయిపోయింది. అంటే రఫీకి మనం క్లియర్ చేస్తాం అమౌంట్. నెక్స్ట్ అట్లాగే క్యాష్ పెయిడ్ టు విజయ ట్రేడర్స్, క్యాష్ విజయ ట్రేడర్స్ 14,000 చూపిస్తుంది అమౌంట్, వేసేస్తాం. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ కంప్యూటర్, మళ్ళీ జర్నల్ డిప్రిసియేషన్ అకౌంట్ తీసుకొని 2,500 అమౌంట్ టు కంప్యూటర్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ, కాంట్రా పైన క్యాష్ కింద ఎస్బీఐ, అమౌంట్ వచ్చేసి 25,000. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు కృష్ణ, పేమెంట్ క్యాష్ కృష్ణ 30,000. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కృష్ణ 40% ఓన్లీ. 30,000 కట్టాం, అందులో 40% వచ్చింది. అంటే ఎంత? కంట్రోల్ ఎన్, $30,000 ఇంటూ 40/100 అంటే 12,000. 12,000 వచ్చింది మనకి. ఎందుకని? రిమైనింగ్ది మరి బ్యాడ్ డెట్స్ తీసుకోవాలంటే మనకేం చెప్పలేదు కదా, కాబట్టి జస్ట్ ఆ 30,000 రాసి ఊరుకుంటాం. క్యాష్ కుమార్, సారీ కృష్ణ 40% వచ్చేసి 12,000 రికవర్ అయింది. నెక్స్ట్ అట్లాగే కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు పావని. కంప్యూటర్ ఎంత కొన్నాం? వాడితోటి పెట్టుకుంటే కథే కాదు. చూసి నేర్చుకుంటారంటే జనం తెలుసుకో. సో కంప్యూటర్ ఎంత కొన్నాం మనం? 22,000. 22,000. టాలీకి ఫుల్ మైండ్ ఉండాలి. అకౌంటింగ్స్ మీద మంచి గ్రిప్ ఉంటే సిఏ తర్వాత మంచి ఫ్యూచర్ ఉంటుంది మీకు. 50,000-70,000 జాబ్ చేస్తున్న వాళ్ళని కూడా చూసాను నేను. ఏముండదు, ఇవే రొటీన్ వర్క్. ఈ 10 నిమిషాలు ఎక్కించుకోలేక మీరు స్ట్రెస్ ఫీల్ అయిపోతే కనుక ఇంక లైఫ్లో ముందుకు వెళ్ళలేరు అకౌంట్స్ పరంగా. కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు పావని, $70 profit. సో మనం కంప్యూటర్ అమ్మాం అనేది అక్కడ ఏం క్యాష్ ట్రాన్సాక్షన్ జరగలేదు కాబట్టి మనకి అమ్మినందుకు ఒక డెటార్ రావాలి. ఆ డెటార్ పేరే పావని. అలాగే పర్సంటేజ్ 70% ప్రాఫిట్. కంప్యూటర్ ఎంత కొన్నాం? 22,000. 22,000. 22,000 ఇంటూ 70/100 15,400. 15,400కి మనం అమ్మాము. 15,400 ప్లస్ ప్రాఫిట్ ప్లస్ 22,000 మొత్తం ఎంత అయింది? 37,400కి పావని డెబిట్ అయింది. 37,400. జాగ్రత్త క్యాలిక్యులేట్ చేసుకోండి. 2
కంప్యూటర్ పర్చేజ్డ్ 22,000. కంప్యూటర్ మీద డిప్రిసియేషన్ వేసామా? డిప్రిసియేషన్ వేసాం కదమ్మా, ఇది క్యాలిక్యులేట్ చేసి లెక్కేయాలి. సో ఒకసారి మనం జాగ్రత్తగా లెక్కేద్దాం. సో కంప్యూటర్ 22,000 కొన్నాము, దాంట్లో 2,500 డిప్రిసియేషన్ తీసేసాం. సో రిమైనింగ్ అమౌంట్ ఎంత మిగులుద్ది అని అంటే 19,500. ఈ 19,500 మీద 70% ప్రాఫిట్ కావాలి నాకు ఇప్పుడు. 19,500 ప్లస్ 70% ఎంత అనేది కనుక మనం చూసుకుంటుంటే $19,500 ఇంటూ 70 డివైడెడ్ బై 100, 13,650 ప్లస్ 19,500. టోటల్ అమౌంట్ ఇది 33,150. సో చిన్న అడ్జస్ట్మెంట్, 33,150 టోటల్. దానికి కంప్యూటర్ పర్చేజ్ 22,000 కాదు, 19,500. ఈ రిమైనింగ్ ఏం చేయాలనంటే మనం ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ కంప్యూటర్ అని రాయాలి. కానీ ఇక్కడ లేదు కదా, క్రియేట్ చేయలేదు మనం ఇందాక. సో ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నాను. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ కంప్యూటర్, ఎంటర్. క్యాపిటల్ అకౌంట్ కాదు, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే. ఈ లెక్కలో కాంప్లెక్సిటీని బట్టి క్రెడిట్ ఆపరేటర్స్ అంటే ఇట్లాగే ఉంటుంది. ఓకే, సో ఇది ఇట్లా మనం లెక్క చేసాం అనమాట. సో అల్టిమేట్లీ క్యాష్ ఫ్రమ్ పావని నుంచి డబ్బులు వచ్చాయి కాబట్టి రిసిప్ట్ తీసుకుంటాం, క్యాష్ తీసుకుంటాం, పావని సెలెక్ట్ చేస్తాం, 33,150. ఎంటర్. ఆన్ అకౌంట్ 0 అయిపోయింది పావని అకౌంట్. ఎవరైనా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం నెట్ ప్రాఫిట్ 23,650 వచ్చిందమ్మా. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సమ్. సో ఇవి బాగా లెంతీ ఉంది చూసారా, ఆల్రెడీ 25 minutes అయిపోయింది. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇన్ టాలీ. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అని అంటే ఏంటంటే ఇది సెకండ్ స్టేజ్ అనమాట. అంటే లెక్క సింప్లీ లెక్క ఎలా ఉంటుంది అని అంటే, మనకి స్టాక్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎక్కడైనా సరే ఏ షాప్కి వెళ్ళినా బిల్స్ తీసుకుంటాం, బిల్స్ కొడుతున్నారు చూసారా. బిల్స్ కొట్టే ప్రతి చోట టాలీ వాడతారు. అక్కడ డైరెక్ట్గా ఈ అమౌంట్ ఇంత అయింది కట్టవా అని అడుగుతారా? ఏ ఐటమ్ ఎంత అయింది, దానికి జిఎస్టీ ఎంత పడిందని చెప్తా ఉంటారా? డైరెక్ట్గా అమౌంట్ ఎంత అయింది కట్టు అని అడగరు కదా. హోటల్కి వెళ్ళావు, ఏమేమి తిన్నావు, ఐటమ్స్ లిస్ట్ ఇస్తారు. నెక్స్ట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇలాంటి వాటికి వెళ్ళాం, ఏ ఐటమ్ ఎంతెంత ప్రైస్ పడిందో, లేదా డీమార్ట్కి వెళ్ళాం, ఆ లిస్ట్ ఇస్తారు. సో కేజీ ఇది, 2 కేజీలు ఇది, 3 కేజీలు ఇది కొన్నాము అని. మరి ఆ లిస్ట్ మనం ఎట్లా తెచ్చుకుంటాము అని అంటే కనుక ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ద్వారా తెచ్చుకుంటాము. ఇప్పుడు దాకా మనకి ఓన్లీ కొన్ని మాత్రమే జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మాత్రమే అని అంటే లిటరల్లీ ఇప్పుడు దాకా మన ప్రాసెస్ ఏంటంటే కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ ఎంట్రీ, అవునా? ఇప్పుడు నుంచి ఇది కాదు. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, యూనిట్స్ క్రియేట్ చేయాలి,
స్టాక్ ఐటమ్ క్రియేట్ చేయాలి, అప్పుడు ఓచర్ ఎంట్రీ చేయాలి. ప్రొసీజర్ లెంతీ అయింది. యాక్చువల్గా ఇంకా ఎక్కువ క్లాసెస్ కావాలి మనకి టాలీకి, బట్ స్టాక్ మార్కెట్ కూడా మీకు ఉండడం నేను కొంచెం సాక్రిఫైస్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇంకో 5-6 క్లాసెస్ ఉంటే ఇంకా బాగుంటుంది. సో కంక్లూడ్ చేయాలి కాబట్టి ఇవాళ లాస్ట్ క్లాస్, తర్వాత స్టాక్ స్టార్ట్ అవుద్ది. లాస్ట్లో మళ్ళీ మార్చిలో ఒక 2 క్లాసులు వస్తాయి నావి. సో దానికోసం దీన్ని స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో గుర్తుపెట్టుకోండి, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, యూనిట్ క్రియేషన్, స్టాక్ ఐటమ్ క్రియేషన్, ఓచర్ ఎంట్రీ, 5 స్టెప్స్ వస్తాయి ఇక్కడ నుంచి సెకండ్ లెవెల్కి వెళ్ళారు. సో ఇందులో కనుక మనం చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కంపెనీ క్రియేట్ చేసుకుంటున్నాం, పేరు ఇన్వెంటరీ మేనేజ్మెంట్, కంట్రోల్ ఏ. సో ఇప్పుడు చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్ క్రియేషన్, ఆల్ట్ హెచ్ ఎంటర్ నొక్కితే మల్టీ క్రియేషన్ ఓచర్కి వచ్చాము. వచ్చిన తర్వాత ఫస్ట్ ఏంటి, మిస్టర్ ప్రవీణ్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 3 lakhs. మిస్టర్ ప్రవీణ్ క్యాపిటల్ అకౌంట్, అంతేగా. నెక్స్ట్ పవర్ బిల్ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ శాలరీ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చేవి ఏంటంటే పర్చేజ్డ్ కలర్ టీవీస్, సేల్స్ యాజ్ ఫాలో. సో పర్చేజెస్కి మనం ఏం చేయాలనంటే పర్చేజెస్ అకౌంట్ అని ఉంటుంది అండర్ గ్రూప్లో, అలాగే సేల్స్కి సేల్స్ అకౌంట్ అని ఉంటుంది అండర్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కొత్తగా పర్చేజ్ అకౌంట్ అండర్ గ్రూప్ పర్చేజ్, సేల్స్ అకౌంట్ అండర్ గ్రూప్ సేల్స్ అని క్రియేట్ చేసాం. ఇప్పుడు క్యాజువల్గా ఏంటంటే మళ్ళీ చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్లోకి వెళ్ళి ఎప్పుడు లెడ్జర్స్ తీసుకుంటున్నాం కదా, ఈసారి ఇన్వెంటరీ మాస్టర్స్ అని ఉంటాయి కింద. ఇక్కడ యూనిట్స్ తీసుకుందాం. యూనిట్స్ అని ఇక్కడ క్రియేట్ మాస్టర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇవి యూనిట్స్ ఏంటమ్మా, టీవీలు ఏ రూపంలో కొలుస్తున్నాం, కేజీలా, లీటర్లా, నెంబర్సా, ఐటమ్సా, సెట్సా. ఇక్కడ చూసారా, టీవీని క్యాలిక్యులేట్ చేసేదాన్ని ఏమంటాం, యూనిట్. సెట్స్ అంటే ఒక సెట్ కింద క్రియేట్ చేసుకుంటాం ఇక్కడ. సో ఇక్కడ నేను SETS సెట్స్ అని రాశాను. ఫార్మల్ నేమ్ సెట్, అంతే, ఎస్ పెట్టండి. ఇది కూడా పెట్టుకోవాలి, యూనిట్ క్వాంటిటీ కోడ్ సెట్స్ అని, అది GSTని రికగ్నైజ్ చేసిద్ది అనమాట తర్వాత. సో ఇప్పుడు ఓచర్లోకి వెళ్ళాను. ఓచర్లోకి వెళ్ళగానే మిస్టర్ ప్రవీణ్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 3 lakhs. రిసిప్ట్ పెట్టుకున్నా, క్యాష్ ప్రవీణ్ 3 lakhs. యాక్చువల్లీ తెలియకుండానే మనం 5 స్టెప్పులు వేసేసాం సింపుల్గా. నెక్స్ట్ పవర్ బిల్ పెయిడ్, salary paid, interest received, receipt, cash,
22,000. ఇప్పుడు కొత్త వోచర్స్ వచ్చాయన్నమాట. పర్చేజెస్ కొన్నాం, ఇందాక కొన్నాం కానీ అప్పుకు కొన్నాం, అమ్మడానికి కొనలా, వాడుకోవడానికి కొన్నాం, కానీ ఇప్పుడు అమ్మడానికి కొంటున్నాం. సో కొనే విధానంలో పర్చేజ్డ్ కలర్ టీవీ 10 సెట్స్ ఈచ్ వన్ 9,000 అని ఉంది అక్కడ. సో ఎంటర్ చేయగానే ఏం చేసాం మనం, ఇక్కడ కొత్తవి ఉన్నాయి చూడండి, సేల్స్ పర్చేజెస్ అని రెండు. సో ఇందులో పర్చేజెస్ మీద క్లిక్ చేసి అకౌంట్ నేమ్ అన్నాం, క్యాష్ అక్కడ మనకి ఎవరి నేమ్ ఇవ్వాల, క్యాష్ అని చెప్పేసి పర్చేజ్ లెడ్జర్ పర్చేజ్ ఈ రెండు చూసుకోవాలి. నేమ్ ఆఫ్ ద ఐటమ్. సో ఐటమ్ నేమ్ ఎందుకు రాలేదు అని అంటే నేను యాక్చువల్గా ఒక చిన్న ఫ్లా చేశాను, యూనిట్ క్రియేట్ చేశాను అంతే కదా. యూనిట్ తర్వాత స్టాక్ ఐటమ్ క్రియేట్ చేయాలి. సో లెడ్జర్స్లో ఈ కింద ఉంది చూసారా, స్టాక్ ఐటమ్ అని కనిపిస్తుంది చూసారా, ఇందాక యూనిట్స్ చేసాం, తర్వాత స్టాక్ ఐటమ్ అనేది క్రియేట్ చేయాలి. అంటే మనం ఏ ప్రోడక్ట్ అమ్ముతున్నాము. సో లిటరల్లీ మనం ఏం ప్రోడక్ట్ అమ్ముతున్నాము, ఆ ప్రోడక్ట్ పేరు ఏంటి అని అంటే కలర్ టీవీస్. ఎంటర్ ప్రైమరీ సెట్స్, ఎంటర్ ఎంటర్ ఎంటర్. సో కలర్ టీవీస్ అనేది స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు నేను వోచర్స్లోకి వెళ్ళా, పర్చేజ్ వోచర్ కావాలి కదా, పార్టీ నేమో క్యాష్, ఎంటర్ 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 నొక్కాలి, బోల్డ్ డీటెయిల్స్ వస్తాయి, ఓపుకుంటే అవన్నీ ఫిల్ చేసుకోవచ్చు, బిల్ మీద వస్తాయి. పర్చేజెస్ స్పేస్ నొక్కగానే కలర్ టీవీ, క్వాంటిటీ రేటు అమౌంట్ అని వచ్చింది. క్వాంటిటీ ఎంత 10, ఒకటి ఎంత 9,000, 10 ఇంటూ 9,000 ఆటోమేటిక్గా 90,000 బిల్లు చూపించింది చూసారా. ఎంటర్ ఎంటర్ నొక్కుంటే మనకి బిల్ వచ్చేస్తుంది అనమాట. సో ఎంటర్ ఎంటర్ నొక్కుంటే సేవ్ అవుద్ది. ఇప్పుడు దీన్ని బిల్ చేయాలనుకోండి, మనం కంట్రోల్ పి నొక్కి ప్రింట్ అని నొక్కామనుకోండి బిల్ వస్తుంది, లేదు ప్రివ్యూ అని ఇలా నొక్కామనుకోండి మనకి ఇట్లా కనబడుద్ది అనమాట. చూసారా ఇప్పుడు నేను చేసిన దానికి బిల్ ఎలా వచ్చిందో. ఈ బిల్ మీరు కరెక్ట్గా చూస్తే ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఎప్పుడైనా ఆర్డర్ తెచ్చుకున్నారా, తెచ్చుకున్నప్పుడు ఇదేనా ఉండేది బిల్లు వాళ్ళు మీకు ఇచ్చేది ఏమ్మా. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ చేయడం వస్తే మీకు వచ్చేసినట్టే బిల్ క్రియేట్ చేయడం వితౌట్ జిఎస్టీ. జిఎస్టీ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయి. సో మనం ఏదైతే ఓచర్ వేస్తున్నామో ఆటోమేటిక్గా ఇట్లాగా కంపెనీ పేరు, కొనుక్కునేవాడి పేరు, స్టేటు, ఇవన్నీ డీటెయిల్స్ రావాలి అని అంటే మనం ఇందాక ఎంటర్ ఎంటర్ నొక్కేసి ఇచ్చేసాను చూసారా, స్కిప్ చేసాం కదా, అవన్నీ ఎంటర్ చేసుకుంటే ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. సో కలర్ టీవీ బిల్లు, ఈ బిల్లు ఇక్కడ సైన్ పెట్టేసి ఇచ్చారని అంటే, ప్రింట్ తీసుకున్నారని అంటే బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ స్కేల్ కూడా ఉంది ఇక్కడ, ఎస్కేప్ ఎస్కేప్ నొక్కితే వెనక్కి వచ్చేస్తాం. సో నేను ఇది సేవ్ చేసేసా. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తానంటే సేల్స్ యాజ్ ఫాలో, ఒకసారే కొంటాం కానీ ఒకటికే అన్నీ అమ్మాం కదా, దీన్ని విడివిడిగా అమ్ముతాము, అమ్మినవి లిస్ట్ రాస్తున్నాం, 3 వోచర్స్ వేస్తున్నా. సో సేల్స్ యాజ్ ఫాలో, సేల్స్కి F8 సేల్స్ వోచర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తాం, క్యాష్లో సేల్ చేసాం, ఎంటర్ 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 ఎంటర్, సేల్స్ కలర్ టీవీస్, ఎన్ఎంఎం ఫస్ట్ 5 సెట్లు 15,000, 5 ఇంటూ 15,000 వేసుకుంటే 75,000 ఒక బిల్ వచ్చింది. కంట్రోల్ పి నొక్కితే బిల్ వస్తుంది. నెక్స్ట్ క్యాష్ స్పేస్ మళ్ళీ కలర్ టీవీస్
ఎన్ని 5 అమ్మేసాం కదా, ఇంకెన్ని ఉన్నాయి? ఇంకొక 5 ఉన్నాయి, ఇక్కడ కనబడుతుంది చూడండి. క్లిక్ చేసాం. ఇప్పుడు ఈ 5 మళ్ళీ ఎలా అమ్మాం? 3 సెట్లు 7,500కి అమ్మాం. సారీ, 3 సెట్లు 7,500. నెక్స్ట్ 2 సెట్లు 12,000కి అమ్మాం. కలర్ టీవీస్ 2 sets 12,500. 25,000. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఏమైనా డౌట్ ఉందా? షేక్ షనీత్ వల్లి. డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసి మాట్లాడండి, లేదనంటే మెసేజ్ చేయండి. సో ఇట్లాగా ఆల్మోస్ట్ ఆల్ ఇంకా మనకి అన్నీ అయిపోయినాయి. సో లెక్క అయిపోయింది. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో మనకి స్టాక్ కూడా 0 చూపిస్తుంది. ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చేసి 38,300. ఇక్కడ నుంచి చూడండి, ఇన్ని రోజులు మనకి ఏమైందనంటే ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూపించేది. ఇవాళ కొనడం అమ్మడం వచ్చేసి జరిగాయి కాబట్టి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా చూపిస్తుంది. ఓపెనింగ్ స్టాక్ ఏమన్నా ఉందా? లేదు. పర్చేజెస్ 90,000. అలాగే క్లోజింగ్ స్టాక్ ఏమన్నా ఉందా? లేదు. సేల్స్ 1,22,500. నెక్స్ట్ అందులో గ్రాస్ ప్రాఫిట్ 32,500. దాంట్లోంచి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి నెట్ ప్రాఫిట్ 38,300 వచ్చింది. ఓకే, ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేసాము, దీన్ని నేను ఇంకా డీటెయిల్డ్గా కావాలనుకోండి, ఇంకా డీటెయిల్డ్గా చూసుకోవాలనుకుంటే కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఫార్మాట్ ఆఫ్ రిపోర్ట్ అని ఉంది కదా, కండెన్స్డ్ తీసేసి డీటెయిల్డ్ అని నొక్కి సేవ్ చేస్తే చూడండి, మొత్తం లోపల ఇంట్రెస్ట్ రిసీవ్డ్, పవర్ బిల్లు, శాలరీ అని ఎలా అయితే మనం మాన్యువల్గా వేసుకుంటామో అకౌంట్స్, ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి ఇక్కడికి. ఓకే. ఓకే. సో ఇప్పుడు నాకు మెసేజ్లో ఒకళ్ళు అడిగింది ఏంటంటే సాయినాథ్ రెడ్డి, ప్రింట్ ఎలా తీయాలి ఇన్వాయిస్ అని మళ్ళీ అడిగారు. ఒకసారి దీని ఇన్వాయిస్, సేల్ ఇన్వాయిస్ ఎలా వస్తుందో చూపిస్తా. ఓచర్లోకి వెళ్ళి పేజ్ అప్ నొక్కాను అనుకోండి, ప్రీవియస్ ఏదైతే నేను చేశానో అది వస్తుంది. కంట్రోల్ పి ప్రివ్యూ, సేల్ ఇన్వాయిస్ ఇలా వస్తుంది. జూమ్ చేశాను చూడండి. కనిపించిందా? సో ఇది సేల్ ఇన్వాయిస్. ఇందాకది ట్యాక్స్ ఇన్వాయిస్ అని వస్తుంది, అబ్జర్వ్ చేయండి. ఇది సేల్స్ కదా, మనం కొనుక్కునే వాళ్ళకి మనం ఇచ్చేది. ఇందాకది పర్చేజ్ ఇన్వాయిస్, మనకి ఎవడైతే అమ్మాడో వాడిస్తాడు అనమాట. దీన్ని మనం ఏమంటామనంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటాం, స్టాక్ బేస్డ్ మేనేజ్మెంట్ అని అంటాం ఇన్ టాలీ. అలాగే ఇప్పుడు ఇంకో సమ్ వచ్చేసి పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్. ఇప్పుడు ఇదంతా చూపించేదానికన్నా సింపుల్గా ఇందాక లెక్కలోనే పర్చేజ్ రిటర్న్, సేల్ రిటర్న్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఆల్రెడీ మనం లెక్క చేసేసి ఉంచాం. ఏంటి లెక్క పేరు? ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఇప్పుడు ఇందులో నేను లెడ్జర్స్ కనుక క్రియేట్ చేసుకుంటే చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ క్రియేట్, పర్చేజ్ రిటర్న్స్, అండర్ గ్రూప్ పర్చేజెస్ అకౌంట్, సేల్స్ రిటర్న్స్, అండర్ గ్రూప్ సేల్స్ అకౌంట్స్ అని ఇంకొక ఈ 2 ఎంట్రీస్ చేస్తున్నాను. అంటే ఇంకొక కొత్త లెక్క చేసేదానికన్నా టైం సేమ్ అవుద్దని ఆల్రెడీ ఇందాక చేసిన లెక్కకే ఈ 2 ఎంట్రీస్ వేసి చూపిస్తున్నాను. అయిపోతుంది, మనకి టైం కలిసి వస్తుంది.
సో పర్చేజెస్ అండ్ పర్చేజ్ రిటర్న్, సేల్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ అనేవి యాక్టివేట్ అయ్యాయి. ఇప్పుడు లెట్ ఇట్ బి మనకి ఈ సమ్ములో ఏం జరిగింది? కలర్ టీవీలు 10 కొన్నాం, పర్చేజ్ చేసాం. ఇందులో ఒకటి బాగల డిఫెక్టివ్ ఉంది, దాన్ని వెనక్కి ఇచ్చాం. వెనక్కి ఇచ్చినప్పుడు రాసేదాన్ని పర్చేజ్ రిటర్న్స్ నేమో డెబిట్ నోట్ అంటాము, సేల్స్ రిటర్న్స్ నేమో క్రెడిట్ నోట్ అంటాము. గుర్తుపెట్టుకోండి. ఓచర్స్లోకి వెళ్ళి అదర్ ఓచర్స్లోకి వెళ్ళాలి, లేదా పర్చేజెస్ మీద ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, అదర్ ఓచర్స్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇట్లా కనబడతాయి క్రెడిట్ నోట్, డెబిట్ నోట్ అని. సో పర్చేజ్ రిటర్న్స్ డెబిట్ నోట్ అవుతుంది. క్లిక్ చేసాం, క్లిక్ చేసి క్యాష్, కింద పర్చేజ్ బదులు పర్చేజ్ రిటర్న్ అనే సెలెక్ట్ చేసుకొని కలర్ టీవీ సెలెక్ట్ చేసుకొని 9,000. అలాగే ఇక్కడ ఎందుకు రిటర్న్ ఇస్తున్నాం? సేల్స్ రిటర్నా? ఏం జరిగింది? పోస్ట్ సేల్ డిస్కౌంటా, సర్వీస్ బాగాలేదా, పిఓఎస్ మారిందా, ఇంకేమైనా రీజన్ ఉందా, ఇట్లాగా మనం రాసుకుంటున్నాం. సేల్ రిటర్న్ జరిగింది, డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది, 1 ఇచ్చాం, ఎంటర్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ నోట్. అదర్ వచ్చేసి క్రెడిట్ నోట్. క్రెడిట్ నోట్ ఎందుకు వేస్తామని అంటే, మనం సేల్ చేసాం కదా 532, అందులోంచి ఒకటి రిటర్న్ వచ్చింది అనుకోండి, క్రెడిట్ నోట్ యూజ్ చేస్తాం మనం. సో క్యాష్ అనేసి సేల్స్ రిటర్న్ తీసుకొని కలర్ టీవీస్ ఒక సెట్ ఉంది కదా, రిటర్న్ వచ్చింది. సో మనకి ఎవరో మనం అమ్మింది ఇప్పుడు రిటర్న్ ఇచ్చారు. సో ఒకటి రిటర్న్ డిఫాల్ట్ అమౌంట్ తీసుకుంది, సో ఆ రిటర్న్ ఎంట్రీ వేసేసాం. ఇప్పుడు నేను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నానంటే, కాన్ఫిగర్లోకి వెళ్ళి కండెన్స్డ్ పెట్టి డీటెయిల్డ్ పెట్టి చూస్తే రిటర్న్స్ కూడా వచ్చాయి. ఇక్కడ పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, రిమైనింగ్ అమౌంట్ అక్కడ వచ్చింది. సో ఇట్లాగా పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్కి డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ అనే ఓచర్స్ మనం వేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ అట్లాగే మనకి పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్ రిటర్న్ అర్థమైంది కదా మీకు? అది అయిపోతే క్యాష్ డిస్కౌంట్. ఏంటమ్మా అది? క్యాష్ డిస్కౌంట్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్ అని 2 ఉంటాయి. ఇప్పుడు క్యాష్ డిస్కౌంట్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్ ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఇదే లెక్కలో మీకు టైం కలిసి రావాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నా. నేను కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు సెట్టింగ్స్ వస్తున్నాయి కొన్ని, ఆ సెట్టింగ్స్ని నేను క్లోజ్ చేసేస్తున్నాను డైరెక్ట్గా. అలా కాకుండా ఆ సెట్టింగ్స్ మళ్ళీ రావాలని అంటే నేను F11 నొక్కానంటే కీబోర్డ్ మీద ఇట్లా వస్తాయి సెట్టింగ్స్. అయితే నాకు ఇలా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సెట్టింగ్స్ రావాలి. సో ఇక్కడ షో ఆల్ ఫీచర్స్ దగ్గర, షో మోర్ ఫీచర్స్ దగ్గర ఎక్స్పెక్ట్, షో ఆల్ ఫీచర్స్ దగ్గర ఎక్స్పెక్ట్. సో ఇన్ని సెట్టింగ్స్ ఓపెన్ అయ్యాయి నాకు ఇప్పుడు. ఇందులో నాకు యూజ్ డిస్కౌంట్ కాలమ్ ఇన్ ఇన్వాయిస్ అని ఉంది చూసారా, దీన్ని కనుక నేను ఎస్ పెట్టాను అనుకోండి, హలో నాకు ఏమైందనంటే ఈ సెట్టింగ్స్ సేవ్ అయ్యాయి. ఇప్పుడు నేను ఏదైనా కొందాం అనుకుంటున్నా క్యాష్కి,
దానికోసం పర్చేజ్లోకి వెళ్ళా. పర్చేజ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసి కలర్ టీవీస్ అని పెట్టి ఒక కలర్ టీవీ కొంటున్నాను 10,000కి. అయితే ఇక్కడ చూడండి, కొత్తగా డిస్కౌంట్ నేను అక్కడ యాక్టివేట్ చేయడం ద్వారా డిస్కౌంట్ పర్సంటేజ్ అని వచ్చింది. డిస్కౌంట్ వచ్చేసి 5% ఇచ్చా. ఆటోమేటిక్గా 10,000కి 5% కట్ అయిపోయి బిల్లింగ్ 9,500 రూపాయలకి పడిందనమాట. సో ఇన్ కేస్ నాకు ఈ పర్చేజ్ అనేది కలర్ టీవీ ఒకటి 9,000 5% డిస్కౌంట్ 450 తగ్గింది. ఎండ్ ఆఫ్ లిస్ట్. దీన్ని కంట్రోల్ పీ నొక్కి నేను ప్రింట్ చేసి చూపించాలనుకుంటే మీకు ప్రింట్అవుట్లు ఎలా వస్తుందో చూడండి. 9,000 సెట్ 5% డిస్కౌంట్, 9,000ది సెట్ 5% డిస్కౌంట్ పోను 450, 8,550కి అది సేవ్ అయిందనమాట. దీన్ని ఏమంటాము లిటరలీ చెప్పాలని అంటే పర్చేజ్లో వచ్చిన డిస్కౌంట్. సేల్స్లో డిస్కౌంట్ ఇచ్చినా సేమ్ అంతే. సేల్స్ మీద క్లిక్ చేసి క్యాష్ అని క్లిక్ చేసి ఎంటర్ నొక్కి సేల్స్ మీద క్లిక్ చేసి కలర్ టీవీ క్వాంటిటీ 1 12,500 10% డిస్కౌంట్ పోను 11,250 రూపాయలకి మనకి వచ్చిందనమాట. సో ఇట్లాగా క్యాష్ డిస్కౌంట్ అనేది చేసుకుంటాం, పర్సంటేజ్ ఇస్తాం. అలా కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంటుంది, దాన్నే ట్రేడ్ డిస్కౌంట్ అంటాం. ఏంటమ్మా ట్రేడ్ డిస్కౌంట్? విన్నారా ఎప్పుడైనా ట్రేడ్ డిస్కౌంట్? మీకు ఎక్కువ పీటర్ ఇంగ్లాండ్ అని ఇట్లాంటి షోరూమ్స్ ఉంటాయి కదా, 3 కొంటే 2 ఫ్రీ. విన్నారా? అంటే 5 తీసుకెళ్తున్నారు మీరు, దానికి బిల్ వేసింది మటుకు 3 అని అర్థం. లేదా 1 కొంటే 1 ఫ్రీ. ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉంటాయి బాగా. ఫ్యాక్టరీ అవుట్లెట్లో రీసెంట్గా కొంతమంది ఇన్స్టాగ్రామ్లో సేల్ కూడా పెడుతున్నారు. ఒక చోటకి వెళ్తే 1 షర్ట్ కొంటే 8 షర్ట్లు ఫ్రీ అట్లా ఇస్తున్నారు. సో అలాంటి చోట్లకి వెళ్ళి మనం లిటరల్లీ ఇలాంటివి అక్కడ బిల్లింగ్లో వేస్తారనమాట. సో పర్చేస్ చేసాము, బిల్ కౌంటెడ్ 10 కొంటే ఓన్లీ 8కో 9కో బిల్ వేసేటట్టు చేయడం. సో దీన్ని ఎలా చేయాలి అని కనుక మనం చూసుకుంటే టాలీ ప్రైమ్లో, సో లిటరల్లీ ఇందాకట్లాగే ఇప్పుడు మనకు సెట్టింగ్స్ కావాలనంటే F11 నొక్కాలి. F11 నొక్కి ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో కింద యూజ్ డిస్కౌంట్ కాలమ్ ఇన్వాయిసెస్ పెట్టాం కదా, అది క్యాష్. యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్ ఇన్వాయిస్ అని ఉంది కదా, దాన్ని ఎస్ పెట్టారు. ఎస్ పెట్టి సేవ్ చేసుకున్నామనంటే మనకి మళ్ళీ ఓచర్లోకి వెళ్ళి క్యాష్లో సేల్ ఓచర్ చేసాం. సేల్ చేసినప్పుడు కలర్ టీవీస్ 10 సేల్ చేస్తున్నాం, కానీ బిల్లు 8 వేసాం. చూడండి 10,000 అమ్మ ఒక్కొక్క సెట్, కానీ 1,00,000 అవ్వాలి బిల్లు. నేను ఎప్పుడైతే 8 సెట్లు పెట్టానో బిల్లు ఎంత అయింది? 80,000 అయింది. అంటే యాక్చువల్గా 10 ఇస్తాము, కానీ బిల్లు 8 టాట్లకే వేస్తాం. అలాగే క్యాష్ డిస్కౌంట్ యాక్టివేట్ చేయాలనుకోండి, ఇది ఒక 2% ఇచ్చామనుకోండి, ఆ 80,000లో ఇంకొక 2% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. క్యాష్ డిస్కౌంట్ ట్రేడ్ డిస్కౌంట్ అంటాం ఇట్లని. నెక్స్ట్ సో మిగతావి నెక్స్ట్ క్లాస్ వచ్చినప్పుడు చెప్పుకుందాము. ఆర్డర్ ప్రాసెసింగ్, గోడౌన్స్, డ్రాయింగ్ ఎంట్రీ, మల్టిపుల్ ప్రైస్ లెవెల్, లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ ఒకరోజు చెప్పుకొని జిఎస్టీస్ గురించి బాగా ఫైనల్ అనమాట.
అది యాక్చువల్గా 2-3 రోజులు కావాలి, బట్ ఒక క్లాస్లో నెక్స్ట్ సెట్ చేద్దాం. మార్చ్లో మళ్ళీ 2 క్లాసెస్ తీసుకుంటాను నేను. ఇది ఫిబ్రవరి కదా, ఫిబ్రవరిలో 1 వీక్ నాది, మార్చ్లో మళ్ళీ 1 వీక్ తీసుకుంటాను. అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ జిఎస్టీ మీద సమ్స్ చేస్తాం. టాలీ పర్చేజ్, టాలీలో జిఎస్టీ ఎలాగా, మల్టిపుల్ జిఎస్టీ అయితే ఎలాగా, ఐజిఎస్టీ అంటే ఏంటి, సిజిఎస్టీ అంటే ఏంటి, మల్టిపుల్ జిఎస్టీ అంటే ఏంటి, రేట్ సెట్టింగ్స్ ఏంటి, ఇవన్నీ చూస్తాం. సో ఈ లోపల మీరంతా కూడా లిటరల్లీ ఇప్పుడు నేను చెప్పాను ఇవాళ టాపిక్స్, ఏమేమి టాపిక్స్ చెప్పాను అని అంటే, ఒక టాపిక్ వచ్చేసి ట్రేడ్ డిస్కౌంట్, ఇంకో టాపిక్ వచ్చేసి క్యాష్ డిస్కౌంట్, ఇంకో టాపిక్ వచ్చేసి పర్చేజ్ అండ్ సేల్స్ రిటర్న్స్, ఇంకో టాపిక్ వచ్చేసి ఏం చెప్పానంటే ఇంకో టాపిక్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఇంకో టాపిక్ రేట్ ఆపరేటర్. సో 5 టాపిక్స్ చెప్పాను. ఈ 5 టాపిక్స్ ఈ మంత్ బాగా ప్రాక్టీస్ చేయండి. మిగతావి నెక్స్ట్ మంత్లో 2 క్లాసెస్ తీసుకొని అప్పుడు చెప్తాను మీకు. ఓకేనా? ఇప్పుడు దాకా చెప్పిన వాటిల్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ఒక 5 టాపిక్స్ చెప్పా, మొన్న ఒక 5 టాపిక్స్ చెప్పా, అదే ఇవాళ ఒక 5, నిన్న ఒక 10 టాపిక్స్ ఈ 2 రోజుల్లో జరిగింది. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకున్నారని అంటే బాగానే ఉంటుంది. అలాగే జాబ్కి అప్లై చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ లేట్ గా జాయిన్ అయిన వాళ్ళకి ప్రీవియస్ క్లాసెస్ ఎలా సార్? ప్రీవియస్ క్లాసెస్ వచ్చేసి మీకు యూట్యూబ్ అడ్మిన్ రిక్వెస్ట్ చేస్తే యూట్యూబ్ లింక్స్ ఉంటాయి, మీకు ఒక లింక్ పెడతారు, అందులో వీడియోస్ ఉంటాయి, చూసుకోవచ్చు. ఓకే సార్. ఇంకా సుబ్రహ్మణ్యం, ఏమన్నా డౌట్స్ ఉన్నాయమ్మా? లేదు సార్, నో డౌట్స్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? వందన రెడ్డి, అన్న డౌట్స్ ఉన్నాయా? సో అప్ టు నౌ టాపిక్ సమ్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా సార్ ఫర్ ప్రాక్టీస్? ఓకే, ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు క్రెడిట్ ఆపరేటర్స్ ఒకటి చెప్పా కదా, సో ఇది సెకండ్ది. క్రెడిట్ ఆపరేటర్స్ మీద స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది సో ఇది స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మీద సెకండ్ సమ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. బాగా పెద్దది, జూమ్ అవుట్ చేస్తుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి ఇన్వెంటరీ మేనేజ్మెంట్. పర్చేజ్ అండ్ సేల్స్ రిటర్న్స్ కూడా వచ్చేసింది ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? సో నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్ మీద స్క్రీన్ షాట్ తీసుకోండి సమ్స్. అలాగే రాజీ అనే స్టూడెంట్ అడిగింది ఏంటంటే, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్
పర్చేజ్ ఆర్ సేల్స్ రిటర్న్స్. సో పర్చేజ్ ఆర్ సేల్స్ రిటర్న్స్ ఏంటంటే మనకి లిటరల్లీ ఓచర్స్లోకి వెళ్ళినప్పుడు మనం అమ్మినది వెనక్కి వచ్చేస్తుంది. మనం కొన్ని అప్పుడప్పుడు రిటర్న్ ఇస్తాం కదా, ఆ రిటర్న్ని కంపెనీ వాడు ఎలా ట్రీట్ చేస్తాడంటే సేల్స్ రిటర్న్ కింద ట్రీట్ చేస్తాడు. దాన్ని వాడు ఎవరి దగ్గర కొన్నాడో వాళ్ళకి ఇచ్చేసిన దాన్ని పర్చేజ్ రిటర్న్స్ కింద ట్రీట్ చేస్తారు. అయితే ఈ పర్చేజ్ రిటర్న్స్ నేమో డెబిట్ నోట్ అంటాం. సేల్స్ రిటర్న్స్ నేమో క్రెడిట్ నోట్ అంటాం. డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్. సో లిటరలీ మనం చూసుకుంటే కనుక అదర్ వోచర్స్లో ఉంటాయి, ఇవి డైరెక్ట్గా ఉండవు. ఇక్కడ క్లిక్ చేసుకొని మనకు పర్చేజ్ రిటర్న్ వేయాలని అంటే డెబిట్ నోట్ వేస్తాం. డెబిట్ నోట్ వేసి కలర్ టీవీస్ 1 సెట్ ఎంటర్, దాని రేట్ ఎంతో ఎంటర్ చేసుకుంటాం. అంటే డెబిట్ నోట్ ఎప్పుడు వేయగలం, మనం వాడి దగ్గర కొనాలి, ఆల్రెడీ కొనిన తర్వాత మాత్రమే రిటర్న్ ఇవ్వగలం. కొనకుండా రిటర్న్ ఇవ్వలేం కదా డైరెక్ట్గా. అలాగే క్రెడిట్ నోట్ ఎప్పుడు వేయగలం, మనం ఒకడికి అమ్మాలి, అమ్మిన తర్వాత రిటర్న్ ఇవ్వగలం, అమ్మకుండా రిటర్న్ ఇవ్వలేం కదా. ఇవన్నీ చూసుకోవాలన్నమాట మనం. ఇవన్నీ చూసుకుంటే డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ ఈజీ. ఓకేనా? ఓకే, మళ్ళీ నెక్స్ట్ మార్చ్లో ఆ టైంలో ఇంకొక 2 సెషన్స్ తీసుకుంటాను మీకు. బాయ్.